భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పార్లమెంట్లో జరిగిన స్మోక్ బాంబ్ దాడి ఘటన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి నిరసన వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నాలో నిరసనలో పాల్గొననుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియచేయండి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనున్నారు. ప్రస్తుతం ధర్నా చౌక్ తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ ఎక్కడి నుంచి అందిస్తారు. విజయ్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎంతమంది వచ్చారు? విపక్ష పార్టీల నుంచి ఏ పార్టీలు అక్కడ అటెండ్ అయిన పరిస్థితి ఉంది? ఎస్ గౌతమ్, ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఈ ధర్నా చౌక్ని గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ధర్నా చౌక్ని ప్రారంభించింది. అయితే ఏ పార్టీ అయితే ఇక్కడ అధికారంలో ఉందో తెలంగాణలో, అదే పార్టీ ఇప్పుడు ఇక్కడ ఈ ధర్నా చౌక్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. ఎందుకంటే ఆ పార్లమెంట్లో విపక్ష సభ్యులు దాదాపుగా 141 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన దానికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ధర్నా కార్యక్రమం నడుస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మరికొంతమంది అంటే గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి ఎవరైతే రోహిణ్ రెడ్డి కావచ్చు, ఎవరైతే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలా విహెచ్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కూడా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ముఖేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ముఖేష్ గౌడ్, వీరందరి నేతృత్వంలో కార్యక్రమం నడుస్తుంది. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతో పాటుగా మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఇక విపక్షాలు అంటే కేంద్రంలో విపక్షాలు మొత్తం అందరం కూడా కలుపుకొని నిరసన కార్యక్రమాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే ఎవరైతే INDIA ఇండియా కూటమిలో ఎవరైతే ఏ పార్టీలు ఉన్నారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రాబోతున్నారు. వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉందని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. ఒకసారి మనం ఈ ప్రాంతాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. అలాగే మీడియా కూడా, జాతీయ స్థాయి మీడియా కూడా, అలాగే రాష్ట్ర మీడియా వీరందరూ కూడా పెద్ద స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఇందిరా పార్క్ సంబంధించినటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు అందరితో కూడా నిండిపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కార్యక్రమం ఎలా నడుస్తుంది? ఈ రోజు ఒక నిరంతర పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. పార్లమెంట్ ఎంపీలను సస్పెండ్ చేస్తూ నియంత్రణగా పార్లమెంటు నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ పార్లమెంటు ఎంపీలను నిరసన చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ధర్నా చేస్తున్న కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఇది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం నడుస్తుండటంతో కూడా వివిధ ప్రాంతాలకి హైదరాబాద్ నగరంతో పాటుగా వివిధ జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో నేతలు, కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, స్టేజ్ మీద అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఆయన ప్రస్తుతం అక్కడ హాజరయ్యారు. అలాగే విహెచ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో బట్టి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఒకసారి మనం బట్టి ప్రసంగాన్ని కూడా వినే ప్రయత్నం అయితే చేయొచ్చు. సాంబశివరావు గారిని కొంచెం దారి ఉండమ్మా,
వేదిక మీదకి రానివ్వటానికి. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి అంజనీ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పనిచేశారు. ఆయనకి పార్లమెంట్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ప్రధానంగా స్మోక్ బాంబ్ ఘటనపై ఏమంటున్నారు? మిత్రులు ప్రస్తుతం అయితే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గతంలో ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కావచ్చు, కొద్దిసేపటి కిందటే సిపిఐ పెద్దలు హనుమంతరావు గారికి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం బట్టి మాట్లాడుతున్నారు. మాజీ పార్లమెంటు సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రుడు రోహిన్ రెడ్డి గారికి, నా తోటి శాసన సభ్యులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిత్రులు కోనంనేని సాంబశివరావు గారికి, రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు సుధాకర్ గారికి, అట్లాగే వేములవాడ శాసనసభ్యులు సోదరులు ఆది శ్రీనివాస్ గారికి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీతారావు గారికి, రాష్ట్ర ఓబీసీ సెల్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, కార్యనిర్వాహక సభ్యులందరికీ, పార్టీ సంబంధించినటువంటి ఇతర నాయకులకి, ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, ప్రజాస్వామ్యవాదులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా బాధతో, ఆవేదనతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉంటే, దశాబ్దాల పాటు ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం ప్రాణత్యాగాలు చేసి కొద్దిమంది, వారి జీవితం మొత్తం కూడా దేశం కోసం అంకితం చేసిన కొద్దిమంది, అనేక మంది పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది. ఈ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జవాబుదారితనంగా ఉండేటువంటి పాలన అందించేటట్టుగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించారు. ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభల పైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన, జరుగుతున్నటువంటి పరిణామాల పైన భారత పార్లమెంటు సభ్యులు, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఎన్ని అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా
ఈ భారతదేశం ఈరోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. అందుకే ఈరోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్ లో 13వ తారీఖు నాడు జరిగినటువంటి దాడిపైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి, దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు 146 మంది పార్లమెంటు సభ్యుల్ని భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఇంతకంటే సిగ్గు చేయటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఎప్పుడు జరగలేదని చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాను నేను. ఇది చాలా దుర్మార్గం. ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ. అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు. ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేయండి. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఆషామాషిగా రాలేదు మనకి. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం అనేక మంది జీవితాలు పణంగా పెడితే, లేకపోతే అండమాన్ లాంటి జైల్లో, సెల్యులర్ జైల్లో వారి జీవితాలన్నీ మగ్గిపోతే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది. అటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు భారత పార్లమెంట్ లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగ బాంబు వేశాడని మనం చూసాం చాలా స్పష్టంగా. మరి అదే ఆగంతకుడు ఇంకేదైనా దుర్మార్గ కార్యక్రమానికి పాల్పడి ఉంటే ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యం యొక్క విలువ ఎంత దిగజారిపోయేదో ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజల పట్ల ఎంత చులకనగా చూసేవాళ్ళో ఈ సంఘటన బట్టి మనకి అర్థమవుతా ఉంది. భారత పార్లమెంట్ ని రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో బార్డర్లో సృష్టించడం, ఈ రక్షణ కోసం మేము ప్రాణాలు సైతం పరంగా పెట్టామనేటువంటి యొక్క భావోద్రేకమైనటువంటి భ్రమలు కల్పించడం, దాని ద్వారా అధికారంలో రావాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ఈ దేశాన్ని రక్షిస్తామని కానీ భారత పార్లమెంట్ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడదామనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెడదామనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులు లేదని చెప్పడానికి ఎంతకంటే స్పష్టమైనటువంటి సంఘటనలు ఏమీ లేవని చెప్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షులుగా భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు అందరూ కూడా ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ప్రజల కోసం మేము ఉన్నాం,
ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొక్కసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటగా నిలబడినటువంటి సంఘటన తప్పనిసరిగా మనం అందరం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి దిశలో పార్లమెంటు సభ్యులు 146 మందిని సస్పెండ్ చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో పాల్గొంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం నిలబడ్డటువంటి యోధులుగా మీ అందరినీ నేను అభినందిస్తూ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.